హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నవా? హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి దేవుని వర్తమానంలోనికి వెళ్దాం. మా జీవం గల తండ్రి, సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు ఈ నీ మాటలను నీ ప్రజల మధ్యలో అతను వివరిస్తుండగా నన్ను మరుగు చేసి నీవే మాతో మాట్లాడమని గలిబిలంతా దూరపరచు తండ్రి. నీ ప్రియులమైన మాతో ముఖాముఖి మాట్లాడు, అర్థమయ్యే రీతిలో సహాయం చేయి. యేసు నామం పేట ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. యాకోబు యేసు ప్రభు శిష్యులలో ఒకడైన యాకోబు. ఈయన పవర్ఫుల్గా ఒకటే రాశాడు, కానీ పవర్ఫుల్గా రాస్తున్నాడు. ఎంత పవర్ఫుల్ అంటే ముఖమును లక్ష్య పెట్టకుండా ఒక ప్రవక్త ఏమంటాడంటే, ఏయ్ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా అని ఆయన అనడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో గంటల తరబడి ఆయన గడిపి దేవుడిచ్చిన ఆ ప్రవచనాన్ని పట్టుకొని వచ్చినప్పుడు వీళ్ళ జీవితాలు ఆయనకు కనపడినప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళే ఆ స్థలములో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఖండించాలనే ఒక దృక్పథముతో ఆయన యోహాను ఆ మాట అనడం జరిగింది. ఇక్కడ ఈ యాకోబు కూడా ఒక దైవావేశముతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వ్యర్థుడా, హల్లెలూయా హల్లెలూయా, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నేను ఇట్లనే ముందుకెళ్ళిన తర్వాత గమనించండి, దేవుడు కొన్నిసార్లు ఆసుపత్రికి అప్పగిస్తాడు, కొన్నిసార్లు తానే స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు ఆయన వివిధ రకాలుగా బాగు చేస్తాడు. ఆయనే జ్ఞానానికి మితి లేదు. గమనించండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇంతకుముందు నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక టానిక్ తీసుకొచ్చుకో అన్నాడు కదా, చెప్పిన కదా. అప్పుడు స్వస్థపడి, ఇప్పుడు ఆయనే స్వయంగా ఏం చేసిండు, ఆయన తొలగించిండు. ఈ 2 సార్లు కూడా ఎవరిపైన ఆధారపడితే ఆయన పైనే ఆధారపడ్డా. ఇప్పుడు రాయి అందులోనికి వచ్చే అంత వరదాకా నేను వెళ్ళలే. హల్లెలూయా. ఏం చేయలే? వెళ్ళలే. అంటే మీరు వెళ్ళొద్దని నేను చెప్పట్లే. గమనించండి. హల్లెలూయా. నీ విశ్వాసము నీది. ఒక 10 మంది లేదా ఒక 2 కుష్ఠరోగులు, ఒకనికి కన్ను సరిగ్గా కనపడుతున్నదట, ఆ 2 కళ్ళు సరిగ్గా కనపడట్లేదు. ఒకటి క్లియర్, ఒకటికి కొద్దిగా కనపడుతుంది, ఒకటి అసలే కనపడట్లేదు. అయితే ఈ 2 పోయి యేసుప్రభు దగ్గరికి పోయి నిలబడి, అయ్యా మాకు కళ్ళు లేవని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఆయనే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడట. ఏమన్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అప్పుడు ఈ 2 అంటే వాడికి పూర్తిగా నమ్మిండు. ఈ ఒక కన్ను సరిగ్గా కనపడక, ఒకటి అసలే కనపడని ఆ వ్యక్తి ఉన్నాడు కదా, వాడికి అనుకున్నాడు, గిది అసలే కనపడతలేదు, గిది రాదు కానీ గిది అటు ఇటు కానీ గిది వస్తుంది కావచ్చు అనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? గిది ఒక్కటే క్లియర్గా కనపడ్డది. హల్లెలూయా. ఏమైనా పైసలు పెట్టిండా? అర్థమవుతుంది నా మాటలు? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు జరగాలి నీ జీవితంలో, క్రియలు జరగాలి ప్రతిరోజు. స్వస్థతే కాదు, ఏదో ఒక క్రియ, ఏదో ఒక కార్యము. బైబిల్ వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుడు నిన్ను ఇష్టపడాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. ఎవరి మీద? యేసు ప్రభు మీద విశ్వాసం ఉండాలి. నీకు నాకే కాదండి, యేసు ప్రభుతో నడిచిన తోమాకు కూడా విశ్వాసము లేదట. అందుకనే తోమతో ఏమన్నాడు? అల్ప విశ్వాసి. హల్లెలూయా. పేతురుతో అన్నాడు అల్ప విశ్వాసివి పేతురు. తోమతో అన్నాడు
ఒరే చూసి నువ్వు నమ్ముతావు కదా, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పిండు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను యేసు ప్రభు గాయాలలో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. సచ్చినోడు లేచి రావడం ఏంటి? ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? ఆయన అంటే చేసిండు కనుక మరి ఆయనే వచ్చే, ఇంకా ఆయన లేపేటోళ్ళు ఎవరు అని చెప్పి ఈ తోమ అనుకున్నాడు. అనుకోని వాళ్ళకు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అడగక మునిపే వాళ్ళకు కనిపించిండు, ఈయన అడిగిన తర్వాత కనిపించిండు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అడగకుండానే మన వ్యాధులను ఆయన బాగు చేస్తాడు, కొన్నిసార్లు అడుగుతూనే బాగు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అడగక మునిపే నీ అక్కర్లన్నీ తెలుసని అక్కడ రాయబడింది. కొన్నిసార్లు నువ్వు అడుగుతూనే నీ అక్కర్లు తీర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన విశ్వాసము గురించి చెప్తున్నాడు. ఈ విశ్వాసము చాలా ఇంపార్టెంట్ క్రైస్తవునికి. చూసి నమ్మట్లేదు నువ్వు. ఇక్కడ ఏమైనా విగ్రహం కనపడుతుందా? ఏమైనా ఉన్నాయా? శూలాలు బల్లాలు పట్టుకుని ఏమైనా కనపడతాయా? కనపడట్లేదు. ఏమి నమ్మి వస్తున్నాం ఇక్కడికి? ఈ మాటను నమ్మి వస్తున్నాం. ఈ మాట జీవమై ఉన్నది, ఈ మాట ఆధారమై ఉన్నది. గాలి ఎట్లయితే మనిషిని బ్రతికిస్తున్నదో, గాలి కనపడదు, తాకగలుగుతుంది కానీ కనపడదు. దాని స్పర్శ మనం అనుభవించగలుగుతాం కానీ కనపడదు. కానీ కనపడని ఆ గాలి నువ్వు అది లేకుండా ఒక 2 నిమిషాలు బ్రతకలేవు, 1 నిమిషం బ్రతుకుతూ కావచ్చు చివరికి. హల్లెలూయా. అట్లనే ఈ గాలి మీద ఈ మాత్రం విశ్వాసం, ఎందుకంటే ప్రతిరోజు అది నీకు వస్తున్నది, వీస్తూ ఉన్నది కాబట్టి నువ్వు దాని మీద విశ్వాసం వస్తాను, గాలి ఉన్నదని నమ్ముతావు. కానీ దేవుని నమ్మే విధానములు, ఈ చర్చికి వచ్చి పాస్టర్ చెప్పగానే నువ్వు నమ్ముతాను, యేసు ప్రభువును పర్లేదు, పాస్టర్ జీవితంలో కార్యం చేసిండు, మరి నీ జీవితంలో చేస్తున్నాడా? హల్లెలూయా. ఈ స్వస్థతే కాదు, స్వస్థతే కాదు. గమనించండి, బిల్లీ గ్రామ్ చనిపోతున్నప్పుడు పుట్టాడు రోగాలతో చచ్చిపోయాడు ఆయన, పుట్టాడు రోగాలతో. ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రామ్. హల్లెలూయా. ప్రపంచ సువార్థికుడు. ఎక్కువ మందికి ప్రపంచ దేశాలలో సువార్త చేసింది బిల్లీ గ్రామ్ గారే. ఆయన నిలబడి ఎవరిని తాకినా లేదా ఆయనను ఎవరన్నా వచ్చి ముట్టినా సర్వ రోగాలు బాగుపడ్డాయి. మరి ఆయనకు సమస్య ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం లేదా? ఉన్నది. ఆయన జీవితాలు కూడా జరిగినాయి, ఆయన జీవితాలు కూడా జరిగినాయి. బైబుల్ వాక్యం అంటుంది, శోధించబడిన మీదట సువర్ణంగా మారుస్తానని ఆయనకు అట్లా అనువదించండు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాసం ఉన్నదా? ఒకవేళ క్రియలు జరుగుతున్నాయి, అకస్మాత్తుగా జరుగుతున్నాయి, ఎవరో ప్రార్థన చేస్తే నీ జీవితంలో మేలు జరుగుతున్నాయి, కానీ నీకు విశ్వాసం లేదు. మరి నీకు విశ్వాసం లేకపోతే నడుస్తుందా? చూడండి ఒకసారి ఇదే అధ్యాయము 14 వచ్చిన కంచెలు చదవండి ఒకరు. నా సహోదరులారా, మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది? యాకోబు ద్వారా. క్రియలు లేనప్పుడు క్రియలు లేనప్పుడు తనకు ఎవడైనా విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చాలు, ఒక్క నిమిషం. హల్లెలూయా. క్రియలు లేకుండా ఒకవేళ నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుందంటే కాపాడదు. విశ్వాసానికి సంబంధించిన క్రియలు నీలో ఉండాలి. చూడండి, పాలున్నాయి, అట్లనే యూరియాను కూడా కలిపితే ఏమైతే తెల్లగా వస్తాయి. మరి పాలల్లో ఉన్న టేస్ట్ యూరియాలో వస్తుందా? హల్లెలూయా. రాదు. అట్లా కనపడతా ఉంటుంది కానీ టేస్ట్ రాదు. దేని టేస్ట్ దాందే. అట్లనే పైకి నువ్వు ఒకవేళ కనిపించినా కానీ నీలో ఒకవేళ విశ్వాసమా లేదా విశ్వాసం ఉండి ఒకవేళ క్రియలు జరగకపోతే నేను పర్లేదు, నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పి, దీని గురించే తిమోతిలకు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, ఏమంటారు? పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు. పైకి భక్తి అంటే పర్లేదు, మంచిగా రెగ్యులర్గా మందిరానికి వచ్చి దేవుని పైన ఆధారపడని వ్యక్తులు ఉంటారు. దేవుని పైన ఆధారపడని వ్యక్తులు, వీరికి ఏం లేదు? విశ్వాసం లేదు కాబట్టి శ్రమ రాగానే వీళ్ళు ఏం చేస్తారనంటే లోకాన్ని వెతుక్కుంటూ వెళ్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అందుకనే మనము ప్రతిరోజు ఏమడగాలి? ప్రభువా నాకు విశ్వాసము దయచేయి. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇస్సాకు అన్నకు ఎవరు?
ప్రేమ పాలు ఉన్నట్టుగా ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. మీ అందరు కూడా ఉన్నారు. సరే, ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నా. అయితే తన కుమారునికి ఏమొచ్చింది? పుట్టుక నుండి పిడుసు వ్యాధి వచ్చిందట. పుట్టుక నుండి పిడుసు వ్యాధి, మూర్ఛ రోగం. ఈ మూర్ఛ రోగము అకస్మాత్, గమనించండి, మూర్ఛ వ్యాధి అనేది శరీరములో నుండి పుట్టుకొస్తుంది అనేది ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా డెఫినెట్లీ అది ఒక దురాత్మ. పిడుసుని తీసుకొచ్చేది ఒక దురాత్మ, ఖచ్చితంగా అది ఒక దురాత్మ. బైబిల్ సెలవిస్తా ఉంది. వాణ్ణి ఆ తండ్రి చెప్తా ఉండు యేసు ప్రభుతో ఏమంటా ఉన్నాడంటే, నానా, అయ్యా, యేసయ్యా, ఇదిగో నీ శిష్యులు నా కొడుకును బాగు చేస్తారేమోనని చెప్పి వారి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు ఎంత మాత్రంలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. హల్లెలూయా, వెళ్ళగొట్టలేకపోయారు అని చెప్పి అనగానే ఈయన ఏం చెప్తాడంటే, దాన్ని వెళ్ళగొడతాడు, ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు, గట్టిగా వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టగానే అదేమంటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే, ఇది ప్రార్థన వలనే సాధ్యము. హల్లెలూయా. అయితే దానికి ముందు ఏమంటాడంటే నీకు విశ్వాసం ఉన్నదా? నీ కొడుకుని నేను బాగు చేస్తానని. ఇప్పుడు వానికి ఎట్లాగో విశ్వాసం లేదు. వాడు ఎట్లున్నాడు? ఎక్కడో పడుకొని వాడు గిజ కొట్టుకుంటున్నాడు. పండ్లు బిగబడతారు. నాలిక, ఒకవేళ ఈ పండ్ల సందులు ఉంటే నాలిక నట్టని కొరుక్కుంటూనే ఉంటారు. ఎందుకంటే దురాత్మ లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేష్టలు చేస్తారో, వాళ్ళు ఎట్లుంటారో వారికి తెలియదు. ఎందుకంటే దురాత్మ వశములో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా చేసేది అనేది వారికి తెలియదు. కాబట్టి ఆ పండ్లు బిగబట్టి ఆ నాలికను గట్టిగా కొరుకుతూ ఉంటారు. రక్తం వెళ్తా ఉంటుంది, అంత ఆగం అవుతూ ఉంటుంది. అప్పుడు వాని అబ్బాయి తండ్రి వైపు చూసి ఏమని మాట్లాడుతుంది? నీకు విశ్వాసం ఉన్నదా? నేను బాగు చేస్తానని. హల్లెలూయా. అప్పుడు, అయ్యా, నాకున్నది విశ్వాసం అనగానే వానిలో కొద్దిగా తక్కువ కనపడుతుంది వానికి చూసుకుంటే అంతరంగంలో. అప్పుడు అంటా ఉండు, అయ్యా, ఇంకేమన్నా తక్కువ పడితే నువ్వే నాకు విశ్వాసం అనుగ్రహించు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీవించబడాలన్నా విశ్వాసం ఉండాలి. నువ్వు స్వస్థత పొందాలన్నా విశ్వాసం ఉండాలి. ఏది జరగాలన్నా మేలు నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. అందుకనే ఇదే యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటుంది, చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనా జ్ఞానం కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి. చూడు, గమనించండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే ఎడల, కొంతమంది జ్ఞానం లేక ఏం చేస్తా అంటారు? ఇల్లును గూలగొట్టుకుంటారు. బైబిల్ వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుతుంది, 3 రాళ్ళు ఇల్లు తన చేతులతో తానే కూడా బిక్కుంటుంది. నాబాలు భార్య ఏం చేసింది తెలుసా? నాబాలు భార్య ఇల్లు కట్టుకున్నది. భర్త రాజుని ఇష్టం వచ్చినట్టు తిట్టి శపించినప్పుడు రాజు యొక్క అనుచరులు ఏం చేశారంటే రాజుకి వెళ్ళి చెప్పారు, నిన్ను ఇట్లా తిడుతున్నారు, నిన్ను ఇట్లా హింసిస్తున్నారు అని చెప్పి, నిన్ను వేరే రకంగా మాట్లాడటం దూషిస్తున్నారు అని చెప్పి అనగానే రాజుకు కోపం వచ్చి, ఈరోజు నాబాలు సంతతిని అంతా నాశనం చేస్తానని చెప్పి ఆయన శపిస్తాడు దావీదు రాజు. ఈ మాట ఎవరికి తెలిసింది? నాబాలు భార్య అయిన అబీగాయిలుకి తెలిసింది. వాడు అత్త సావని మొరటోడు, వాడు పోతే ఇంకొకరిని చేసుకుంటా అని చెప్పి అనలే ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 24 గంటలు వాడు తాగుడు, రోడ్ల మీద బండి బోరుడే. ఈసాంటి మొగడు నాకెందుకు అని చెప్పి అనలేదు ఆమె. అబ్బో, గెడ్డోడో గుడ్డోడో ఏసంటోడైనా నా భర్త నాకు ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆ పనివాడు వచ్చి చెప్పగానే, నాబాలు పనివాడు వచ్చి చెప్పగానే వెంబడి ఈమె ఏం చేసింది? రాజు ఏం కావాలని అంటే నా భర్త వద్దన్నాడు, శపించిండంటే పలాంది అనగానే అవన్నీ ఈమె సిద్ధపరిచింది భర్తకు తెలవకుండానే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రికో ఒక ఎమ్మెల్యేకో కోపం వస్తే ఒక కుటుంబం మీద మన చాప్టర్ క్లోజ్ అంతే. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకు కోపం వచ్చింది, దేశాన్ని పరిపాలన చేసే రాజుకు ఒక కుటుంబం మీద ఉంటుందా? 400 మంది కత్తులు పట్టుకొని వస్తారు, కత్తుకోకుండా చేసి పోదురు, వాళ్ళు అయిపోవు, ఈ ఆస్తిని అంతా గుంజుకుందరు. కానీ ఈమె చేసిన పని ఏంటంటే జ్ఞానము చొప్పున నడుచుకున్నది. హల్లెలూయా.
ఏమేం కావాలన్నాడు చెప్పనగానే గిది ఆటలు కావాలన్నాడు, ద్రాక్ష గెలలు కావాలన్నాడు, అంజూర పాటలు కావాలన్నాడు. మనోడు చేయనన్నాడు, ఎందుకంటే అక్కడ వాళ్ళు అరణ్యములో మన గొర్రెలకు కాపరిగా వాళ్ళు ఉన్నారయ్యా. ఇది కూడా కృతజ్ఞత లేకుండా మన యజమానుడు ఇట్లా చేసిండు అనగానే టక్కన సిద్ధపరచుకొని ఎదురుపోగానే పెద్ద పరివారంగా వస్తున్నారు, అని చంపాలని కథం చేయాలని చెప్పి అప్పుడు ఈమె పోయి సాష్టాంగపడి నమస్కారం చేసి, నా భర్త తప్పు నాదనుకో. హల్లెలూయా. ఏమంటుందట? నా భర్త తప్పు నాదనుకో. కాళ్ళ మీద పడి బాగా క్షమాపణ అడిగి అప్పుడు అంటుంది, నేను క్షమించిన బిడ్డ, నువ్వు రా ఇక్కడికి అనగానే వచ్చింది. అయ్యా, ఏదో తెలిసి తెలియక నా భర్త ఇట్లా అన్నాడయ్యా, దయతో నా భర్తను క్షమించు, నా వంశాన్ని నాశనం చేయకు అని చెప్పి అనగానే, నీ మాట చొప్పున నేను క్షమించినని చెప్పి అదంతా తీసుకుని ఆయన వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపడదాం. వంశము కాపాడబడ్డది జ్ఞానవంతురాలు చేసిన పనిని బట్టి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటలే, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగల. జ్ఞానం లేకపోతే దేవుని అడగండి. పిచ్చి పనులు చేయొద్దు. పిచ్చి పనులు చేయడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? కుటుంబం కూలిపోతుంది, నష్టం జరుగుతుంది, ఓడిపోతాం, నష్టపోతాం, అవమానాల పడతాం, అసమాధాన కార్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి జ్ఞానం గురించి ఏం చెప్తానవయ్యా, విశ్వాసం గురించి చెప్పాలా కదా అని చెప్పి కొంత మీకు డౌట్ రావచ్చు. కింద ఉన్నది దాని కథ. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదా. ఈ జ్ఞానం రావాలన్నా కానీ ఏం కావాలి? ఈ జ్ఞానం రావాలన్నా ఏం కావాలి? విశ్వాసం కావాలి. నువ్వు అజ్ఞాన స్థితిలో ఉంటే నీకు జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కావాలంటే నీకేం రావాలి? విశ్వాసము కావాలి. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, విశ్వాసము లేకుండా, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అన్నాడు ఒక కాడ. ఒక భక్తుడు రాసుకున్నాడు, మూర్ఖులకు ఈ తరానికి నన్ను వేరు చేసినావు. హల్లెలూయా. విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అని ఒక దగ్గర సంభాషణ చేసిండు దేవుడు. మనం విశ్వాసము లేని మూర్ఖ తరం వలె ఉండకూడదు. ఆయన మనకు విశ్వాసం అనే మోసే తల్లి విశ్వాసం అనే ఉగ్గుపాలు పోసింది. హల్లెలూయా. విశ్వాసం అనే ఉగ్గుపాలు పోసింది. అందుకని అంటున్నాడు, ఐగుప్తి సిరి కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన అదంతా కిరీటాన్ని, అధికారాన్ని అంతా వదిలిపెట్టుకొని దేవుని సేవ చేయడానికి వెళ్ళిండండి మోసే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుని సేవ చేస్తే ఆయనకి ఏమొచ్చింది? హల్లెలూయా. బహుమానాలు అప్పుడే వచ్చాయా? రాలే. 40-80 రోజులు ఉపవాసం ఉన్నాడు. మిరియామి తిట్టింది, ఇంకెవరు ఆరోన్ తిట్టిండు. ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది మోసేను సనుగుడు కాదు, దాతాను, అభిరాము 250 మంది కూడా ఆయన మీద సనుగుడు కాదు, గునుడు కాదు. ఆయన పిస్కా కొండ మీద ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేంత వరకు రాళ్లతో కొట్టడానికి వచ్చారు, అన్నీ చేశారు. అయినా కానీ విశ్వాసమును బట్టి ఆయన ఏం చేసిండు? ప్రభు సేవ కొరకు ముందుకెళ్ళిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎంత గొప్ప ధన్యత. అందుకనే యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు రూపాంతర కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబులు పోయినప్పుడు అక్కడికి కూడా మోసే దిగి వచ్చిండట. తెలుసా మీకు? హల్లెలూయా. మోసే, ఏలియా ఇద్దరు వచ్చి, నువ్వు యెరూషలేములో మరణిస్తావు, నువ్వు ఇలాంటి శ్రమ పొందుతావు, ఇట్లాంటి కష్టము, నువ్వు పునరుత్థానుడు వై తిరిగి లేస్తావు అని చెప్పి కొన్ని మాటలు ఆ రూపాంతర కొండ మీద ఆయనకు చెప్పి, మోసే, ఏలియాలు ఇద్దరు చెప్పి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత ఆలోచన చేయండి. హల్లెలూయా. మనం ప్రభునందు నిద్రించిన తర్వాత మనం వస్తాం, భూమి మీదకి వచ్చి ఎవరినైనా పరామర్శించడానికి వచ్చి పోతామా? హల్లెలూయా. ప్రార్థనా పరుడైన సమూయేలు వచ్చిండు భూమి మీదకి, ప్రార్థనా పరులైన ఏలియా వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే కుర్చీల మీద కూర్చుంటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. మంచి వర్తమానం అండి. హల్లెలూయా. మీకు ఈ మాటలు ఇవ్వడం కొరకు దేవుడు నన్ను స్వస్థపరిచి నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అంతే కదా, లేకపోతే మంచాల పడుకొని ఉందరు కదా, నిలబడుదునా ఓ కుర్చీ వేసుకొని కూర్చుందరు, ముసలోడు కూర్చున్నట్టు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ ఆలోచన చేయండి. ఈ విశ్వాసం, జ్ఞానం రావాలన్నా విశ్వాసమే, నువ్వు అభివృద్ధి చెందాలన్నా విశ్వాసమే, నువ్వు ఎన్నో మేలులు పొందాలన్నా విశ్వాసమే,
విశ్వాసము ద్వారానే పొందాలి. అందుకని అంటుంటాడు, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. చదవాను ఇప్పుడు నేను చదివించింది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండు. అలలు వస్తాయి చూసిన అలలు ఇట్లా పైకి వచ్చినట్టే వస్తాయి. మన ఊళ్ళో కూడా చాలా మందికి విశ్వాసం ఉన్నట్టే ఉంటుంది, తక్కువ సలారిపోతా ఉంటుంది. అయ్యో హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది అవిశ్వాసం వలన పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరలేకపోయారట. అవిశ్వాసం వలనే. నిజంగా ఉన్నదా పాలు తేనెలు ప్రవహించు దేశము? మనం పోతామా? అదంతా ఉట్టి ముచ్చట. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది కూడా మనలు కొంతమంది బాగానే ముందుకు కొత్తలో ప్రార్థనకు వచ్చిన కొత్తలో మస్తు ఉపవాసాలు, మస్తు ప్రార్థనలు, మస్తు గృహ కూడికలు అన్నీ ఒక 5-10 సంవత్సరాలు పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక చల్లారదు, ఇక బండికి లింకులు తలిగించుకున్నారు వెనక. ఏమి లింకులు? నిర్లక్ష్యం అనే లింకులు, అవిశ్వాసం అనే లింకులు, అపనమ్మకం అనే లింకులు. ఇద్దరు కూర్చొని ముచ్చట పెట్టి, ఈ ముచ్చట పెట్టిన కాడ బైబిల్లో ముసలమ్మ ముచ్చట్ల గురించి ప్రత్యేకంగా ఉన్నది. ముసలమ్మ ముచ్చట్లు పెట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఏమవుతుంది? చెదిరిపోతుంది. గత 4-5-6 నెలల క్రితము నేను జబజాకబ్ చర్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. అక్కడికి ఒక 5-6 నెలలు కాదు, 7-8 నెలలు అవుతాం. అక్కడ ఆయన కొంతమంది ముసలోళ్ళని సాత్తాండు. ఆయన సాత్తు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు ముసలోళ్ళు కూర్చొని ఏదో ముచ్చట పెడతాంటే, అమ్మా లేచి పాగట్టుపో, నడు, అది తీసుకురాపో, ఇది తీసుకురాపో అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడనే కూర్చొని ఈ ఇద్దరిలోనే దూరుతుంది దయ్యం దూరి ఏం ప్రార్థన. హల్లెలూయా. విశ్వాసాన్ని ఏం చేస్తుంది? చెడగొడుతుంది. కొంతమందిలో ఆ తరగని విశ్వాసం ఉంటుందండి. ఎంతమంది మధ్యలో కూర్చున్నా తరిగిపోని విశ్వాసం ఉంటుంది, తరిగిపోని పట్టుదల ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది. కొంతమందికి ఎంత గుంజుకొచ్చి అందులో పెట్టినా ఉరికి మళ్ళా అలానే కూర్చుంటారు. మన జీవితాలు అట్లుండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేతురు, యోహాను, ఆ 12 మంది శిష్యులతో దేవుడు ఏం చేసిండ? మొట్టమొదటిగా కానా విందులో ఆయన వారికి విశ్వాసం రావడం కొరకే ఏం చేసిండు? అద్భుతం చేసిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. కానా విందులో ఆయన అద్భుతం ఎందుకు చేసిందంటే విశ్వాసము వారిలో రావడం కొరకు, ఆయన మీద నమ్మకం రావడం కొరకు. ఆయన మీద నమ్మకం అంటే ఏంటి? విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అద్భుతం చేసి విశ్వాసం వారిలో పురికొల్పింపజేసిన తర్వాత మరలా వారి విశ్వాసం ఏమైతుంది? సన్నగిల్లిపోతా ఉంది. అప్పుడు వారిని ఏం చేసిందో తెలుసా? పడవెక్కించిండు ఆయనే. హల్లెలూయా. పడవెక్కించి అమరం పైన తలవాల్చుకొని పడుకున్నాడు ఆయనే. ఆయన పడుకుంటే మనం బతకం అసలే. బైబిల్ వాక్యం అంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని బైబిల్లో ఉన్నది. ఆయన అమరం పైన తలవాల్చుకొని అట్లా కళ్ళు మూసిండు అంతే. ఆయన కళ్ళు మూసుకొని ఇట్లుండే ఆలస్యం సముద్రం అల్లడం తలడం అవుతుంది. హల్లెలూయా. గమనించండి దైవ జనమా, ఈ అలలు, ఈ శ్రమలు ఇవన్నీ నీ పరీక్ష కొరకే. హల్లెలూయా, నీ పరీక్ష కొరకే. 12 మందిని పరీక్షించడం కొరకే ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. సముద్రం ఉప్పొంగడం ప్రారంభమైంది. ఆ ఓడలో లేడా యేసు ప్రభు? హల్లెలూయా. నేను ఇంకొక విషయం చెప్పలేదు దైవజనమా. ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలో నేను ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని మాట్లాడిండు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరిచినా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవనని మాట్లాడిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని నయపడదాం. ఈ మాటను ఆయన ఉదయం తెల్లవారుజామున మాట్లాడినది నా మనసులో ఉన్నది. నేను వ్యాన్లో వెళ్తున్నప్పుడు, ఆ అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవస్థపడుతున్నప్పుడు. హల్లెలూయా. నాకేదో జరుగుతుందనే ఒక ఆలోచన కలుగుతుంది, కానీ స్తుతిస్తానా ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవజనమా, ఆయన మనకున్నది ఎందుకు? హల్లెలూయా. నీ నావలో ఆయన ఉన్నాడు. ఆయన ఈ 12 మంది శిష్యులతో ఆయన లేడా? లేడా? ఉన్నాడు ఆయనే. నీ నావలో కూడా యేసు ప్రభు ఉంటే నీకు భయం ఉండదు. నీ నావలో యేసు ప్రభు ఉంటే భయం ఉండదు. అంటాడు, ఓ బోధకుడా, మేము ఏమవుతున్నాం? నశించిపోతున్నాం. బోధకుడా నీకు చింత లేదా? బోధకుడా మేము నశించిపోతున్నాము. అప్పుడు ఆయన లేచి అలలను గద్దించి, హల్లెలూయా, ఏం చేసిండు? అలలను గద్దించి
ఎప్పుడు గద్దించిండండి? గమనించండి, ఎప్పుడు గద్దించిండు ఆయనే? వీళ్ళు అవిశ్వాసంలోనికి వచ్చిన తర్వాత గద్దించిండు ఆయనే. వీరు అపనమ్మకస్తులుగా అయిన తర్వాత గద్దించిండు ఆయనే. వీరికి సనుగులు వచ్చిన తర్వాత, గునుగులు వచ్చిన తర్వాత, వీరు అపనమ్మకస్తులుగా అయిన తర్వాత గద్దించిండు ఆయన. అంతకుముందు ఏం చేసిండు? పరీక్షించిండు. హల్లెలూయా. తమ్ముడు, నీకు జాబ్ వస్తలేదని చెప్పి నువ్వు సనుగుతాను కావచ్చు. యేసుప్రభు నాకు జాబ్ ఇస్తాడు అని సనుగుతాను కావచ్చు. ఒకవేళ నీ హృదయంలో ఉన్నది కావచ్చు. హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు ఆయన. అయ్యో, ఇంత మా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, అయినా నా వివాహం జరుగుతలేదని చెప్పి తమ్ముడు ఒకవేళ సనుగుతా ఉన్నాడు కావచ్చు. నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సంపతమ్ముడుగా అనుకోవచ్చు, అయ్యో నాకు పూర్తి స్వస్థత ఇవ్వట్లేదు అని చెప్పి ఒకవేళ లోపల సనుగుతా ఉన్నాడు కావచ్చు. నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. చాలా మంది వృద్ధులు, చాలా మంది బలహీనతలతో ఉన్నారు ఇక్కడ. వారితో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు సనుగుతున్నావా? నువ్వు సనుగుతే అయినా ఒకవేళ నీ సనుగును బట్టి ఒకవేళ ఆయన స్వస్థపరిచినా నువ్వు మేలు పొందలేవు, దేవుని దగ్గర దయ పొందలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు వారిని గద్దించి, సముద్రాన్ని తుఫానును గద్దించి అల్ప విశ్వాసులారా అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? అనగానే ఏమైంది? తల దించుకునే పరిస్థితి ఉందా? అంతే కదా, తల దించుకున్నారా లేదా? ఆయనే చూసుకుంటాడు, మాకెందుకు, ఆయన నా నావలో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఉప్పొంగుతేంది, ఏదైతేంది. మొన్నటికి మొన్న సముద్రం నుంచి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిండు ఆయన, నీళ్ళు నాపడా అని చెప్పి ధైర్యంగా వాళ్ళు ఉంటే అయిపోవు, కానీ లేరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా నీ హృదయంలో ఉన్నాడు ఆయన. ఉన్నాడా లేడా? పవిత్ర అప్పుడప్పుడు ఒక పాట పాడింది, నా చిన్న నావలో యేసు ఉన్నాడు. ఈ చిన్న నావలు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు ఆయన. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితం నువ్వు భయపడవు. హల్లెలూయా. ఏ శ్రమ వచ్చినా భయపడవు, ఏ కష్టం వచ్చినా భయపడవు, ఏ శోధన వచ్చినా భయపడవు. దేవుడు చూచుకుంటాడనే ఒక విశ్వాసము నీలో ఉంటుంది, దృఢ నిశ్చయత నీలో ఉంటుంది. ఓకే సనుక్కుంటా, అంట్లు దొంగకుంటా ఏం చెప్తాండవ్వా, ఏదో పోతానమంటే పోతాను, వస్తానమంటే వస్తాను. మనలో చాలామంది దేవుని మీద ఆధారపడట్లేదు, దేవుని కార్యాల మీద ఆధారపడట్లేదు. దేవుని మంచితనం అంతా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మోసతో అన్నాడు, మోసే నా మంచితనం అంతా నీకు కనపరుస్తానయ్యా. హల్లెలూయా. మంచితనం అంతా కనపరిచే దేవుడు ఆయన. విందు చేస్తాడు తెలుసా ఆయనే. హల్లెలూయా. మంచితనం కనపరచడం అంటే ఏందండి? దేవుని యొక్క గొప్ప కార్యాలు, కిరీటాలు, ఆ యొక్క ఆశీర్వాదాలు అన్నీ నీకు చూపెడతా ఉంటే ఎంత సంతోషం. ఎవరన్నా చుట్టాలు వస్తే వాళ్ళను ప్రేమించే విధానం నువ్వేం చేస్తావు తెలుసా? గట్టిగా పోయి పట్టుకుంటు కాదు. మటన్ కావాలా నీకు, చికెన్ కావాలన్నా, నువ్వు ఏం తాగుతావు, ఏం తింటావు అని చెప్పి వాళ్ళను నువ్వు ప్రేమించే విధానమును బట్టి అడుగుతావు. అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మంచితనాన్ని వాళ్ళకు కనపరచడం కొరకు భోజన పదార్థాలలో కావచ్చు, ఇంకా వివిధ రకాలలో కావచ్చు, నువ్వు చూయిస్తూ ఉంటావు. అట్లనే దేవుడు చూపెట్టడా నీ జీవితంలో? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ప్రేమించే విధానమును బట్టి, నువ్వు ఆయనను ప్రేమించే విధానమును బట్టి, ఆయన నిన్ను ప్రేమించే విధానమును బట్టి ఆయన మంచితనాన్నంతా నీకు కనపరిచే దేవుడు అయి ఉన్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం, ప్రభువు నామాన్ని మహింపడదాం. సముద్రము తరంగము వలె వాళ్ళు ఉంటారు, అట్లుండొద్దు మీ విశ్వాసం అని చెప్పి మాట్లాడుతున్నాడు. యాకోబుతో దేవుడు అంటే యాకోబు ద్వారా ఆయన ఆ పత్రిక రాస్తున్నాడు. అప్పుడున్న ఆ యూదా జాతికి, ఆ యొక్క మరి ఎవరు యాకోబు సంతతికి ఆయనే లేఖను రాస్తా ఉన్నాడు. వ్యర్థుడా, హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము కదా, చనిపోయిన దానితో సమానమే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ విశ్వాసం ఎట్లున్నది? చచ్చిపోయినట్టున్నదా, బ్రతికినట్లున్నదా? ఎవరినైనా స్వస్థపరిచిన తర్వాత దేవుడు ఏమన్నాడు? అమ్మా, రక్తస్రావం కలిగిన స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీలో ఉన్నది దేవుడు ఏం పెట్టిండు? స్వస్థతను అనే విశ్వాసాన్ని పెట్టిండు. స్వస్థత అనే విశ్వాసాన్ని నీలో పెట్టిండు ఆయనే. ఇది నువ్వేం చేయాలి? దీన్ని బయటికి తీయాలి. దీన్ని, నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? పెంపొందించుకోవాలి. మంది భూములలో చెట్లు పెడితేనే పండుతాయా? మీ భూములలో కూడా పెడితే పండుతాయా చెట్లు? అమ్మ, బాగా డిస్టర్బ్ చేస్తా ఉన్నా, బాగా డిస్టర్బ్ అవుతాను.
కొద్దిగా నిలబడి అన్న వాక్యం వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మంది భూములలో చెట్లు పెడితేనే చెట్లు ఎనుకుంటాయా? మీ భూములలో కూడా పెడితే ఎనుకుంటాయా? నా వైపు చూసి చెప్పాలా? సీనానా? అంతేనా? మరి కొందరి జీవితాలలోనే మేలు జరుగుతూ ఉంది, మరి మన జీవితాలలో ఎందుకు జరగకుండా ఆగుతూ ఉంది? చెప్పాలి. హల్లెలూయా. పోయి ఇప్పుడు నేను చెప్తాను, ఇక్కడున్న చరిత్ర చెప్తాను. ప్రార్థనలో కూర్చున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీకు నిద్ర రాకుండా నువ్వేం చేయాలంటే, అవసరం అనుకుంటే మోకరించి మొకాళ్ళు మంటమంటా అంటే కూర్చోవాలి. ఇది నీ విశ్వాసం. నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రావడం కొరకు నీ నిద్రను చంపుకోవాలి. ఇది విశ్వాసం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నీ విశ్వాస జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు క్రైస్తవులు అయినందుకు కొన్ని నీకు నష్టాలు జరుగుతాయి. నష్టాలు జరిగినా కానీ నష్టానికి ఓర్చుకునేవాడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నట్లు. ఇక నిద్రొత్తే పండుడే, ఏ గాలి తటే కొట్టుకొని పోవుడు, ఇది విశ్వాస జీవితం కాదు. దేవుడు చెప్పిండు ఆరాధన ప్రారంభంలోనే, మెలకువగా ఉండి ప్రార్థన చేయిబిడ్డాను ఒకరితో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యం, చచ్చిపోయిన దానితో సమానమే. నీ విశ్వాసం చచ్చిపోయిన దానితో సమానమే. చనిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? చనిపోయిన చెట్టు ఫలాలు ఇస్తుందా? వాలిపోతూనే ఉంటాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాలిపోడు, రాలిపోతూ ఉంటాయి. ఉన్న ఫలాలు కూడా ఏమవుతాయి? రాలిపోతూ ఉంటాయి. ఇంకా కొత్తవి రావు. నీ విశ్వాసం కూడా చచ్చిపోయిన తర్వాత నీలో ఉన్నవి కూడా ఒక్కొక్కటి ఏమవుతాయి? రాలిపోతాయి. అందుకనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? ఎవరికైనా చలి పెడుతుంది అనుకో, హల్లెలూయా, రోడ్డు మీద మనం వెళ్తాం. పాపం ముసలోళ్ళో ముడుగోళ్ళో మళ్ళీ ఇదేందుకని చెప్పి కూడా అనుకున్నారు. దీనికి కింద ఉన్నది కథ. రోడ్డు మించులు పోతా అంటే బాగా ఒకరు గజ చలి పెడతా అంటే, ఈ చలి కాసుకో, తృప్తిగా ఉండు, కడుపు నిండి అన్నం తినని చెప్తే ఏమన్నా ప్రయోజనమా? వానికి తెలియదు ఆ విషయం. చదవన్నా. చూడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమా. ఇప్పుడు అక్కడ ఏం కావాలి? మనము అతడు ఆకలితో ఉంటే నువ్వు ఆహారం తీసుకుపోయి ఇస్తే కరెక్ట్గా నీలో విశ్వాసం పనిచేసినట్టు. అతడు చలి పెడుతున్నప్పుడు చెద్దరు తీసుకుపోయి ఇస్తే కరెక్ట్గా, లేదా చలి కాసుకో అని చెప్పి అంటే విశ్వాసం ఉన్నట్టు కాదు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏమనంటే, నువ్వు అక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఏది అవసరమో అదే చేయాలి. అక్కడ ఏది అవసరమో అదే చేయాలి. అది చేయకుండా వానికి ఆకలి అవుతా అంటే ఇగో నువ్వు చెద్దరు కప్పుకో అంటే విశ్వాసం కాదు. హల్లెలూయా. క్రియలకును విశ్వాసానికి తేడా చెప్తున్నాడు అక్కడ. ఒకనికాట విశ్వాసం ఉన్నదట, ఒకనికి క్రియలు ఉన్నాయట. అయితే నీ క్రియలు నాకియే, నా విశ్వాసం నీకు ఇత్తా, ఇది సగం ఇత్తా అది సగం ఇత్తా అంటే కాదురా బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కింద చదవండి ఇంకా. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నాయి. నా దగ్గర క్రియలు నీ దగ్గర క్రియలు లేకున్నా నీ విశ్వాసాన్ని నాకు గణపరచు. నాకు నా క్రియల చేత మంచిగా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలా నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా,
వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చిన తర్వాత నిద్ర వస్తే నిద్రపోతివి, ఫోన్ వస్తే బయటికి పోతివి, ఎవరన్నా వచ్చి పిలిస్తే బయటికి పోతివి. ఏమన్నా ఇక్కడ విశ్వాసం కనపడుతుంది అనేది? హల్లెలూయా, కనపడుతుందా? నీలో విశ్వాసం అంటే ఏంటంటే, మందిరానికి వచ్చిన తర్వాత దైవజనుని నోటికుంటా ఏ మాటలు అయితే దేవుడు నాకు ఈరోజు ఇస్తున్నాడో, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఆ రోజు కొంతమంది రెగ్యులర్గా పోతారు స్కూల్కు, కొంతమంది బాగా తప్పిస్తారు. ఈ తప్పించిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ వస్తారా? నేను అడిగిందని చెప్పాలి. జెంట్స్ ఒక్కళ్ళు చెప్తలేరు. సీనన్న అయితే అసలే చెప్తలేడు, చెప్పట్లే. నేను అడిగిందని చెప్తలే. కళ్ళు తెరిచి ఉంటానో చెప్పుదు కదా. కోరెలు సార్ కూడా చెప్పాలా, నేను అడిగిందానికి చెప్పాలి. హల్లెలూయా. స్కూల్కు రెగ్యులర్గా పోయిన వాళ్ళు పాస్ అవుతారా? 6 నెలలకు ఒక్కరోజు పోయిన వాళ్ళు పాస్ అవుతారా? రోజు పోయిన వాళ్ళు రోజు ఎందుకు పోతారా? చదువుకోవడానికి. వెనక పోయి నిద్రపోతే అంతేనా? మీలో చాలామంది అదే కథ అవుతుంది. మరి ఏం నేర్చుకుంటారు? కుర్చీల మీద కూర్చొని. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసక్తితో దేవుణ్ణి వెతకాలి కదా, పట్టుదలతో దేవుణ్ణి వెతకాలి కదా. ఒకరోజు ఒక 500-1000 రూపాయలు వదిలిపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చుంటున్నాం కదా, అంతే కదా. ఎవరిని వేసిన లెక్కలు ఎత్తే మనిషికి ఒక 500-300 ఉండాలి, పైకే ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి అది బాయ ఇది బాయ ఏమవుతుంది? నీలో విశ్వాసం నిలబడి ఉంటుంది? ఆరా చెల్లె ఉండదు. ఇక ఇట్లనే జీవితాంతం జరిగిన తర్వాత ఇక ఆయన నీ దగ్గరికి వచ్చి ఇద్దే ఎన్ని సంపాదించిన విద్య అంటాడు. ఏంటి అవి? సీనియర్ క్రైస్తవులు కూడా చెప్తలేరు. తలంతులు అడుగుతాడు. హల్లెలూయా. తలంతులు అడుగుతాడు. హల్లెలూయా. తలంతులు అడిగినప్పుడు ఒక్కడు పాతి పెట్టుకున్నాడు. మీరు కూడా దేవుని నమ్ముకున్న కొత్తలో ఏదో తలంత ఇచ్చుంటాడు ఆయన. దీన్ని ఎక్కడికి వేసి ఎక్కడ రాగడి బురదల అనగదొక్కి వరం కింద పెట్టి వస్తే మన పొలం కాడికి మళ్ళీ రేపు వస్తారన్నప్పుడు పారను ఏం చేస్తారు? వరం కింద పెట్టి వస్తారు. ఇట్లా నీ తలంతుని తీసుకపోయి పాతి పెట్టి వత్తివి. రేపు ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చిన తర్వాత నిన్ను తలంతులను అడుగుతాడు. నీకు ఇచ్చిన తలంతులు అధికం చేసినవా? హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నువ్వు పాతి పెట్టుకుంటే నువ్వు నరకం వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైతుంది. దైవజనమా, దయ్యము కూడా భయపడుతుందట. నేను చెప్పినప్పుడే భయపడు కాదు, గమనించండి. హల్లెలూయా. ఇక్కడ ఏందట? దయ్యాలు కూడా విని వణుకుతానే అట. చెప్పినప్పుడే భయం కొంతమందికి. హల్లెలూయా. దయ్యం కూడా చెప్పినప్పుడు ఏం చేస్తుంది? మస్తు శ్రద్ధగా సరేనా పోలీసు వాడు కొడతా అంటే ఏం చేస్తాడు? వీడు దొంగ మస్తు భయపడతాడు. మళ్ళీ సాటుకు పోయి చేస్తూనే ఉంటాడు. మరి ఇక్కడ యేసుప్రభు కూడా చెప్తాడు అటనే, నువ్వు ఆ దయ్యం భయపడ్డట్టే ఈడ భయపడితే మరి తర్వాత పోయి నీకు నచ్చింది చేస్తే. దైవజనమా, దయ్యాలు కూడా వణికి భయపడి వణుకుతున్నాయి దేవునికి. కానీ సాటుకు పోయి అది చేసే పని ఏంది? మళ్ళీ ఏం చేస్తుంది? దానికి ఆల్రెడీ తీర్పు తీర్చున్నాడు దేవుడు. మరి నీకు తీర్చిండా దేవుడు? హల్లెలూయా. నీకు తీర్చిండా? దయ్యాలకు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డది, అది నరకమే. అందుకనే దేవుని సన్నిధిలో ఎందుకు భయపడుతుంది తెలుసా? అది ఇప్పుడు నన్ను తీసుకుపోయి పాతాళంలో ఎత్తాడేమో, ఇప్పుడే ఎత్తాడేమో నన్ను కటిక చీకట్లో అని చెప్పి అది భయపడుతుంది. మరి నువ్వు పరలోకం కావాలి, నాకు యుగ యుగాలు పరలోకములు ఉండాలని భయపడొద్దా? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసమే లేదు మీకు. అందరి గురించి మాట్లాడట్లే, ఎవరికైతే లేదో. ఒకవేళ నాకు లేకపోతే నాతోనే మాట్లాడుతాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసము మనం పెంపొందింపజేసుకోవాలి. 12 మంది శిష్యులలో విశ్వాసము లేదని, విశ్వాసము రావడం కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? అల్ప విశ్వాసులారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరు? 12 గంపలు. ఇప్పుడు మరలా మీరు భోజనం పెట్టలేనా? మీరు రొట్టెల గురించి ఆలోచన చేస్తున్నారేంది? హల్లెలూయా. మీరు పడవలో ముందుకు వెళ్తా ఉంటే నేను వెనక నడిచొచ్చిన సముద్రం మీద. ఏది మీ విశ్వాసం? మీతోనే కదా ఈ ఓడలో ఉన్నది.
ఏది మీ విశ్వాసం? విశ్వాసం ఆయనే పెంచి పోషించుండు వారిలో. హల్లెలూయా. పెంచి పోషించిన. అందుకనే పేతురు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో రేపు పొద్దుగాల ఉరిదీత్తనన్నా కానీ దేవుని మీద ఆధారపడి మంచిగా ప్రార్థన చేసి పడుకున్నాడు తెలుసా. విశ్వాసం పొందుకున్నాడు ఆయన. పేతురు దేవదూత పోయి పేతురు లే అని చెప్పి లేబట్టుకుని బయటికి తీసుకొచ్చింది. అంటే ఎంత విశ్వాసం పేతురుకు వచ్చింది. మరి మనం మన కాలం ముగించక మునిపే ఈ విశ్వాసం నేర్చుకోవాలన్నా వద్దా? ఈ విశ్వాసంలో అధికం కావాలన్నా వద్దా? ఎందుకు తిడతాడిన యాకోబు? వ్యర్థుడా అంటే పనికి రానోడా, పనికి మాలినోడా, ఇంకెప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి? హల్లెలూయా. యోహాను ఏమంటాడు? సర్ప సంతానమా, సర్ప సంతానం దయ్యానికి పుట్టిన వాళ్ళారా, అంతే కదా. సర్ప సంతానం అంటే ఏంది? దయ్యానికి పుట్టిన వాళ్ళారా, ఇంకా రావట్లేదురా మీకు బుద్ధి? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసు ఎవరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళ కదా. హల్లెలూయా, అంతే కదా. బాప్తిసం తీసుకున్న బిడ్డ మారు మనసు పొందినాడు. మరి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, తీసుకున్న దానికి తగ్గట్టు బ్రతుకుతానవా? నీ జీవితం ఉన్నదా అని కోపం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ యాకోబు కూడా అంటున్నాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం కదా. నాకు విశ్వాసం ఉన్నదని చెప్పుకుంటా ఒక్కటన్నా ఏదైనా మేలు జరిగిందా నీ జీవితంలో? ఒక్కటన్నా జరిగిందా? ఒక్క సాక్ష్యం అన్నా ఏదైనా జరిగిందా? కోరేలు గారు నిన్న ఒక సాక్ష్యం చెప్తుండు. మొన్న ఒక సాక్ష్యం చెప్తుండే. ఏంటంటే ఆయన 160 రూపాయలు పోయినాయట. ఎట్లా? బస్సు కండక్టర్కి ఇచ్చిండు. 200 రూపాయలు ఇస్తే 40 రూపాయలు ఛార్జ్ అయిపోతే 40 రూపాయలు ఉన్నాయట. ఏసయ్యా నా 40 రూపాయలు, నా 160 నాకు ఇవ్వాలి. బస్సోడు వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది తొర్రూరు నుండి వరంగల్కి వచ్చే మార్గం మధ్యలో బస్సోడు వెళ్ళిపోయింది. వస్తే ఆ పైసలు, నా పైసలు నాకు రావాలి ప్రభు అని ప్రార్థన చేసి అడిగిండట. సాక్ష్యం చెప్తాడు ఆయన. హల్లెలూయా. బస్సోడు వేరే బస్సోనికి ఫోన్ చేస్తే వాడు ఆయనకు ఫోన్ చేసి ఈయనకు మళ్ళీ వాడు ఇచ్చిపోయిండట డబ్బులు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మైంపడదాం. ఏందండి, ముసలోళ్ళకైనా ఇవాళ రేపు విశ్వాసం వస్తుంది. యవనస్తులకు మనకు ఉండొద్దా విశ్వాసము? ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు ఆయనే. హల్లెలూయా. చేయలేడు. గసంటే ఆయన దేవుని పైన విశ్వాసంలో ఆధారపడతాడు. మనకు రావద్దా విశ్వాసం? హల్లెలూయా. అందుకనే అంటుండు వీళ్ళ జీవితంలో, అరే మీ జీవితంలో గొప్ప గొప్ప మేలు చేసిండు దేవుడు. తబిత అనే స్త్రీని చచ్చిపోయిందని మీ ముందట లేవట్లేదా? పేతురు ప్రార్థన చేస్తే, యాయిరు లేచిండు పౌలు ప్రార్థన చేస్తే, వ్యర్థులారా ఇంకెప్పుడు వస్తుందిరా మీకు విశ్వాసం అని కోపముతో ఆయనే రాస్తున్నాడు ఈ మాటలు వారికి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎవరో ఇవ్వడం కాదు. ఇక్కడ పులిపేటు మించెలు దేవుడు నీకు కొన్ని వాక్యాలను బయలుపరుస్తున్నప్పుడు బైబిల్ వాక్యం అంటుంది విశ్వాసం ఎట్లొస్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. ఏం వినుడు? సోది ముచ్చట్లు కాదు, దేవుని వాక్యం వినుట వలన, క్రీస్తుని గురించిన మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఆసక్తితో ఏం చేయాలి? నోరు బహుగా తెరిచి ఆరాధన చేయాలి. చాలా మంది నోరు తెరవట్లేదు. దేవుడు పదే పదే అంటాను, నీ నోరు తెరుగు బిడ్డ, నేను ఆశీర్వదిస్తానని. నోరు తెరిచి కేకలు వేస్తూ దేవుని ఆరాధించాలి. భర్తిమై గుడ్డోడు పుట్టుకతో దరిద్రత అనుభవిస్తా ఉన్నాడు. కేకలు వేసి అడిగిండు దేవుణ్ణి. వాని దరిద్రత అంత పోయింది ఒక్కసారి కేకలు వేసి అడిగినందుకే. నీ జీవితంలో జరగదా? దైవజన్ నోటి కూడా దేవుడు చెప్పగానే కేకలే ఒక్కసారి. హల్లెలూయా. నీ ధనము నిన్ను పరలోకానికి చేర్చదు, బైబిల్ వాక్యం అంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన, దేవుని పైన నీకున్న విశ్వాసము, క్రియలు, అవి నిన్ను పరలోకం చేస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడతాం. ఆసక్తితో దేవుణ్ణి వెంబడించాలి. ఏంది ఇంటికి పోగానే కొంతమంది దేవుడు అన్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయని చెప్పాడు దేవుడు. ఎవరికి ఇక్కడ? హల్లెలూయా. సరిగ్గా ప్రార్థన చేస్తలేరు. ప్రార్థన చేయాలి మీరు. దేవుడు చెప్తా ఉన్నాడు. బ్యాక్ పెయిన్ సమస్య చేత బాధపడుతున్న బిడ్డ గురించి దేవుడు మాట్లాడండి. ఎవరిక్కడ? అవ్వ, దేవుడు నీ నొప్పి నుండి విడుదల ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడండి ఆరాధనలో. అయిపోయిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలి? ఫస్ట్ విశ్వాసము. విశ్వాసము సంపాదించాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి. అందుకనే మొదటి కీర్తనలో ధ్యానించమని చెప్పి అన్నాడు ఆయన.
ఈ వాక్యాన్ని ధ్యానించగా ధ్యానించగా మంట నాలో పుట్టినని దావీదు అంటున్నాడు. ఆయన హృదయంలో ఒక మంట, ఒక తీవ్రత. ఈ తీవ్రత నేను ఏం చేస్తుంది? పడుకోనియదు, నేను నిద్రపోనియదు. నిద్ర అంటే నీకు ఇవ్వవలసిన నిద్ర నీకు ఇస్తుంది. నువ్వు వృధాగా పడవద్దు, చూసినావు ఆ సోమరితనంతో, అట్లా నిన్ను పడుకోనియదు. హల్లెలూయా. ఆసక్తితో దేవుని వెదికే విధంగా చేస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, క్రియలు దయ్యాలు కూడా ఏం చేస్తాయి? మనం ఇప్పుడు గమనించాలి, చాలామంది మందిరములో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నట్టు చేస్తారు, వాక్యాన్ని విన్నట్టు చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ఇతర విశ్వాసి మీద చెడుగా మాట్లాడతారు, పాస్టర్ మీద చెడుగా మాట్లాడతారు, లేదా భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, లేదా ఇతరుల మీద చెడుగా మాట్లాడతారు. ఇది భయము లేని భక్తి, ఇది దయ్యం భక్తి. దీన్ని తొలగించుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలి? తొలగించుకోవాలి. అది భయపడి వణుకుతాంది, ఇంకా వణుకుతాంది. కానీ ఇవి బయటికి పోగానే ఏం చేస్తుంది? బయటికి పోయి ఏం చేస్తుంది? ఇప్పుడు చూడండి, లాస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. గెర్సనీయుల ప్రాంతంలో ఒక్కడు అనేకమైన దయ్యాలు పట్టి పీడించబడుతున్నప్పుడు దేవుడు ప్రార్థనలో, యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు, తండ్రి పలాని ప్రాంతంలో వాడు పీడించబడతాడు బిడ్డ, అతని మీదకి నా కనికరం వచ్చింది, నువ్వు వెళ్ళు, అతన్ని విడిపించమని దేవుడు ప్రతిరోజు మాట్లాడితేనే నా సువార్తకి వెళ్తాడు యేసు ప్రభు. అర్థమవుతుందని అన్నమాట. ఆయన ప్రతిరోజు తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసి సువార్తకి వెళ్ళేది. పెందల గాడని లేచి ప్రార్థనకి. అప్పుడు 12 మంది యేసు ప్రభు, అలాగనే ఓడ నావికుడు. ఎంతమంది? మొత్తం ఎంతమంది? 14 మంది ఒక ఓడలో ప్రయాణం చేసి ఒక్కని కొరకు అడిగి బయటికి వెళ్ళగానే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సాధారణమైన మనుషులు కావచ్చు అని రాగానే యేసుప్రభు ముందుగా పోగానే భయపడదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని గచగచ వణుకుతాంది. అప్పుడు ఏయ్ నీ పేరేంది అనగానే ఆయనకు తెలియదా? తెలుసు, కానీ వీళ్ళు వినాలి. ఎవరు? శిష్యులు వినాలి. ఆయనకు అంత తెలుసు. అప్పుడు నీ పేరేంది అనగానే సేన. ఎలాగంటే మేము అనేకులం వీళ్ళలో ఉన్నాం కాబట్టి సేన అని చెప్పన్నాడు. అప్పుడు అదొకటి మనవి చేసుకున్నది ఏమనంటే, అయ్యా మమ్మల్ని పాతాళము కానీ పొమ్మంటవా? మమ్మల్ని పాతాళానికి ఇప్పుడే పంపించక, మా సమయం ఇంకా రాలేదు కదా. మమ్మల్ని ఆ పందుల మందలోనికి ఆజ్ఞాపించంటది. పందుల మందలోనికి ఆజ్ఞాపించగానే గమనించండి, ఇక్కడనో వణికింది. అక్కడికి పోయి ఏం చేసింది? ఒక యజమానుని ఏం చేసింది? 2000 పందులు తీసుకుపోయి సంపద. వాడు ఎంత నష్టపోయిండు. దయ్యం ఏం చేస్తుంది? ఎప్పుడు నష్టమే చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. యేసు ప్రభు దగ్గర వణికింది, బయటికి పోయి ఏం చేసింది? నష్టం చేసింది. నీవు కూడా మందిరములో దేవునికి భయపడతానో కావచ్చు, బయటికి పోయి దేవునికి నష్టం చేస్తాను. దేవుని పిల్లలకు విరోధంగా చెప్తూ దేవునికి, నీవు కూడా ఒకవేళ దేవునికి వాక్యానుసారంగా బతకకపోతే దేవునికి విరోధంగా జీవించినట్లే కదా, జీవించినట్ట కాదా? నువ్వు ఎవరికి నష్టం చేస్తాను? దేవునికే నష్టం చేస్తాను. ఈ ఆలయాన్ని ఖరాబ్ చేసి వాడిని నేను ఖరాబ్ చేస్తాను ఆయన. ఒకవేళ నువ్వు ఇతరుల గురించి చెడుగా చెప్తానో చెప్తలేవో మాకు తెలియదు, పాస్టర్ గురించి చెడుగా చెప్తానో చెప్తలేవో మాకు తెలియదు, ఈ సంఘం గురించి చెడుగా చెప్తానో చెప్తలేవో నాకు తెలియదు. ఒకవేళ నీకు నువ్వే విరోధంగా జీవిస్తున్నావు, అపవిత్రమైన తాగుతున్నావు కావచ్చు, అపవిత్రమైన తింటున్నావు కావచ్చు, అపవిత్రమైన స్థలాలలో ఉంటున్నావు కావచ్చు, దీన్ని బట్టి నీకు నువ్వే నష్టం తెచ్చుకుంటున్నావు. నీకు నువ్వు నష్టం తెచ్చుకుంటే నీకు నువ్వు నష్టపోవడం కాదు, యేసును నష్టపరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి కూడా ఆయన నిన్ను నాశనం చేయక మునిపే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటుండు, దయ్యాలు కూడా భయపడి వణుకుతున్నాయి బిడ్డలాల. మీరు కొత్తగా ఏమున్నది కింద చదవండి ఒకసారి ఈ మాట. లాస్ట్ 22 వచనం నేను చదువుతున్నా. 22, 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు
గ్రహించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకును తీసుకొని పోతున్నాడు అబ్రహాము. ఇస్సాకును తీసుకొని పోతున్నాడు. మోరియా కొండ వచ్చింది. వచ్చిన తర్వాత నానా కట్టెలున్నాయి, గొర్రె కట్టెలున్నది. అలాగనే చూసినట్టయితే ఈ బలిపీఠం కూడా కట్టినవు నానా, మరి గొర్రె పిల్లేది అంటే ఈయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నానా యెహోవాయే చూసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. విశ్వాసముతో చెప్పిండు, దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లగా. అంతకుముందు దేవుడని చెప్పాడు, నీ కొడుకును నాకు బలి ఇయ్యి. దేవుడే చెప్పిండు ఆల్రెడీ. కానీ ఈయనకు అంతకుముందు ఏం చెప్పిండు, నీ సంతానము ద్వారా, వాగ్దానము ద్వారా నేను ప్రపంచాన్ని విస్తరింపజేస్తానని దేవుడు చెప్పిండు. ఈ మాటను పట్టుకుని ఆయన విశ్వాసం ఉంచండి, ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. అంటే దీన్ని నమ్మిండు ఆయన. నువ్వు నమ్మేది కూడా దేవుని నమ్ముడు కాదు, మాట నమ్మాలి, వాక్యాన్ని. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడన్న మాటను నమ్మాలి. ఈ మాట పట్ల నమ్మిక ఉంచాలి, నమ్మిక ఉంచి ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు చెప్పిండో, ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పిన అదే మాటను నమ్మి ఈయన తన తర్వాత నమ్మిన తర్వాత దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత కొంతకాలము తర్వాత ఈ కుమారుని బలిగా అయ్యి అంటే, అరే అప్పుడు ఇట్లా అన్నాడు, ఇప్పుడు ఇట్లా అంటాడు. ఏదో మిరాకిల్ నన్ను పరీక్షించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నన్ను పరీక్షించబోతున్నాడు. క్రైస్తవునికి వచ్చే ప్రతి శ్రమ పరీక్ష తప్ప నేను నాశనం చేయడం కొరకు కాదు. నువ్వు గమనించాలి. హల్లెలూయా. పరీక్షే. ఈ పరీక్షలో పాస్ అయితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అబ్రహాము ఎప్పుడైతే ఆ పరీక్షలో పాస్ అయిందో, విశ్వాస పూరితమైన మాట చెప్పిన తర్వాత అక్కడికి పోగానే దేవుడు మాట్లాడి ఆ పిల్లగాని గొంతు పైన కత్తి పెట్టగానే దేవుడు అంటాడు, ఆకాశం నుండి ఒక దూత మాట్లాడుతుంది, నీ విశ్వాసం నేను మెచ్చిన బిడ్డ, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది నీకు. ఇగో పలాని కాడ గొర్రె పిల్ల ఉన్నది, అది తీసుకొచ్చి బలి. ఈ పిల్లగానికి ఏ హాని చేయకంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహింపడదాం. పరలోకమంతా ఇస్సాకు గొంతు మీద కత్తి పెట్టినప్పుడు పరలోకమంతా చూస్తూ ఉండవచ్చు. స్పాట్ ఇట్లా చివరి పంతుకు 6 రన్నులు కొట్టాలన్నప్పుడు ప్రపంచమే చూస్తుంది. హల్లెలూయా. ఇస్సాకును కూడా చంపడానికి అబ్రహాము కత్తి పట్టుకున్నప్పుడు పరలోక సైన్య సమూహమే చూసింది. మరి తండ్రి మనసు ఎంత బాధపడతా ఉండవచ్చు ఆలోచన చేశారా? టెస్ట్ వస్తున్నప్పుడు బాధ ఉంటుంది నీకు, కానీ సనగొద్దు. హల్లెలూయా. గునుగొద్దు. హల్లెలూయా. దేవుని పట్ల దృఢ నిశ్చయతతో ముందుకెళ్ళాలి. అబ్రహాముకు ఎప్పుడైతే ఆ టెస్టులో పాస్ అయిండో, ఇందును బట్టి నువ్వు నాకు భయపడు వాడవని నేను ఎరిగిన బిడ్డ, ఇది మొదలుకొని తరతరాలు గొప్ప దీవెన ఉంటుంది బిడ్డ, నువ్వు విశ్వాసులకు తండ్రి అవుతావు అని చెప్పిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపడదాం. ఇప్పటి వరకు అబ్రహాము ఆశీర్వాదాలు మనం అందరం అనుభవిస్తా ఉన్నాము. విశ్వసించి ప్రతివాడు అనుభవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం నీలో ఉండాలి, కానీ సగం అటు సగం ఇటు, సగం అలాలు సగం మురదారులకు ఉండొద్దు. వీళ్ళు ఓరు పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. అట్నే ఉందామా? అబ్రహాము వలె మంచి నమ్మకమైన విశ్వాసం కలిగి ఉందామా, లేదా అవిశ్వాసములో ముందుకెళ్దామా? అబ్రహాము లేకుండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.